హలో స్టూడెంట్స్, ఏపీ అండ్ తెలంగాణ 10th క్లాస్ పబ్లిక్ ఎగ్జామ్స్ ఎవరైతే రాస్తున్నారో ప్రతి ఒక్క స్టూడెంట్ అయితే ఇదైతే తెలుసుకోవాలన్నమాట. చాలా వరకు అయితే ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ జరిగేటప్పుడు కూడా ఈ విధంగా స్కామ్స్ అనేటివి జరిగాయి అన్నమాట. టెలిగ్రామ్స్లో చూసుకున్నట్లయితే నువ్వు 300 ఇస్తే క్వశ్చన్ పేపర్ ఇస్తా, 400 ఇస్తే రియల్ క్వశ్చన్ పేపర్ ఇస్తా, 500 ఇస్తే రియల్ క్వశ్చన్ పేపర్ ఇస్తా. ఈ విధంగా అయితే చాలామంది స్కామర్లు అయితే మనీ తీసుకొని ఫేక్ పేపర్లు పెడుతున్నారనమాట. ఈ విధంగా అయితే మోసం చేస్తున్నారు. ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ జరిగేటప్పుడు కూడా ఇలానే జరిగాయి ఏపీ అండ్ తెలంగాణలో. 10th క్లాస్ స్టూడెంట్స్కి నేను చెప్పేది ఏంటంటే, మేల్కోండి మామ, ఎవ్వరు కానీ ఒక్క రూపాయి కూడా పే చేయకండి నేను చెప్తున్నా. ఎందుకంటే వాళ్ళు అసలు రియల్ క్వశ్చన్ పేపర్స్ ఏ విధంగా వస్తాయి మన ఛానల్లో పెడుతున్నది కూడా మనమైతే గెస్సింగ్ క్వశ్చన్ పేపర్స్ అనమాట. గెస్సింగ్ క్వశ్చన్ పేపర్స్ మాత్రమే, అది కూడా మన యూట్యూబ్ ఛానల్లోనే డిస్క్లైమర్ పెట్టి మనమైతే అప్లోడ్ చేస్తున్నాం. అది కూడా స్టూడెంట్ పర్పస్ యూజ్ అవుతుందని మాత్రమే. మీరు మాత్రం చెప్తున్న ఒక్క రూపాయి కూడా ఎవరికి కానీ రియల్ క్వశ్చన్ పేపర్ వచ్చేస్తుంది, నేను చదువుకొని నైట్కి నైటే నేను పాస్ అయిపోతా, ఇలా మూర్ఖులు గొర్రెలు ఎవరైనా ఉంటే మాత్రం పే చేసుకోండి. ఇప్పటికీ కూడా చాలామంది అయితే పే చేసుకుంటూ ఉంటారు. అందుకే ఒక చిన్న ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తుందని, యూజ్ అవుతుందని యూజ్ చేసుకోండి మామ. ఖచ్చితంగా ఎవ్వరు కానీ ఒక్క రూపాయి కూడా ఎవరికి కానీ నా కొడుక్కి కానీ కట్టకండి చెప్తున్నా. ఎందుకంటే చాలామంది మోసపోతున్నారని మాత్రమే నేను రియాక్ట్ అవుతున్నా. ఆల్ ది బెస్ట్ ప్రతి ఒక్కరికి.